అందరికి నమస్కారం. నా పేరు విశ్వనాథాచార్య. మైదుకూరు కాన్స్టిట్యున్సీ భారతీయ జనతా పార్టీ కడప జిల్లా ఓబీసీ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. నిన్నటికి నిన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేస్తున్నామని, లేకపోతే వారిని అరెస్ట్ చేసి ఆంధ్ర పోలీసులు తీసుకుని వెళ్తారని ఒక భయంతో ఏదైతే తెలంగాణ విలేకరుల అని చెప్పి చెప్పుకొని తిరిగే కొంతమంది సోకాళ్ళు గాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి భారతీయ జాతీయ వాదాన్ని వ్యతిరేకించే కొంతమందిని ప్రేరేపించి ఇలాంటి వారిని అక్కడ కూర్చోబెట్టి భారతీయ సనాతన వ్యవస్థ మీద కొంచెం కూడా గౌరవం లేని ఇలాంటి వాళ్ళు అక్కడ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశయాలకు, వారి యొక్క భావనలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ మీడియా అనేటువంటి ఒక ముసుగులో ఉన్నటువంటి వీరందరినీ ఒక వేదిక మీద కూర్చోబెట్టి తెలంగాణకు వ్యతిరేకులు అని చెప్పేసి ఒక సోకాల్డ్ నినాదంతో ఒక ముసుగు వేసుకొని ఆంధ్ర నాయకులను అని చెప్పి ఈ సోకాల్డ్ ఏదైతే తెలంగాణ అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారో, ఒక విమర్శ చేసేటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ, ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం సంబంధించినటువంటి విషయాలను అమిత్ షా గారితోనూ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ హైయర్ అఫీషియల్స్ వాళ్ళతో మాట్లాడిన సందర్భంగా వాటిని వక్రీకరిస్తూ ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారో వాటికి ఆల్రెడీ ఆయన క్షమాపణ ఎందుకు చెప్పారండి? నేను వెనక్కి తీసుకుంటానని ఎందుకు చెప్పారండి? అక్కడ తప్పు ఉందనే కదా. వాళ్ళు చేసిన పనులు కానీ, లేకపోతే వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ తప్పు అని చెప్పి ఆయనకు కూడా తెలుసుకొని, అంటే ప్రశ్నించవచ్చు కానీ ఏది పడితే అది మాట్లాడకూడదు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో. అదేవిధంగా ఒక ప్రొఫెసర్ అయ్యుండి, ఒక రిటైర్డ్ ఒక ఉద్యోగ అయ్యిండు కూడా ఆయన ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇంకొకటి, ప్రజా శ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ముందుకొచ్చి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ యొక్క సహకారంతో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ ముగ్గురు కలిసి ముందుకెళ్ళాలి, అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని తీసుకుని వెళ్ళాలి అనేటువంటి ఒక ధోరణితో, ఒక మంచి ఆలోచనతో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకొచ్చి ప్రజల యొక్క మన్నలను పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈరోజు విజయవంతంగా ప్రజల యొక్క సహకారంతో, వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో ఈరోజు ముందుకెళ్తూ ఉంటే, వాటిని ఆ యొక్క ఆశయాల మీద బురద జల్లేదానికి సోకాల్డ్ విలేకరులు అనేటువంటి ఒక ముసుగులో వచ్చి నిన్న ఏం మాట్లాడతాడండి ఒక వ్యక్తి? ఆంధ్ర నాయకుల యొక్క విగ్రహాలు పెకిలించి ఆంధ్రాకు పంపిస్తాము. ఇంకొకడు ఏం మాట్లాడతాడంటే, నిన్నటికి నిన్న ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి అన్న మనకు అమీర్పేట్లో పెద్దలు, దివంగత నేత, తెలుగు జాతి ఇలవేల్పు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా మన తెలుగు జాతి గౌరవమైనటువంటి రాజకీయాలు పక్కన పెడితే ఆయన నట సార్వభౌమునుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, అదేవిధంగా మన తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని పార్టీలకు అతీతంగా ఒక పార్టీ నాయకుడు అయ్యండి, ఒక పార్టీ ముఖ్యమంత్రి అయ్యండి, ఆయన సపోర్ట్ చేస్తూ ఆయన విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరిస్తే సోకాల్డ్ విలేకరుల ముసుగులో ఆశయాలను కానీ, లేకపోతే ప్రభుత్వ విధి విధానాలను తుంగలో తొక్కేటువంటి కొంతమంది విలేకరులందరూ ఈ విధంగా రెచ్చగొట్టే మాటలు, ఆంధ్ర తెలంగాణ అంటూ విడదీస్తూ తెలుగు జాతిని విడదీసేటువంటి ఇలాంటి సోకాల్డ్ ఎవరైతే విలేకరులు ఉన్నారో వాళ్ళందరినీ ప్రజలు గుర్తించి వీళ్ళను తరిమి కొట్టే బాధ్యత తీసుకునే ఆ విధానంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఖబర్దార్, తెలుగు జాతిని తక్కువ చేస్తూ విడదీస్తూ ఎవరైతే ముందుకొచ్చి ఇలా ప్రాంతాల మధ్య
విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మీరు ఏదైతే ప్రెస్ మీట్లు పెడుతూ మీ యొక్క మనుగడను మీరు సాగించడానికి ప్రజల మధ్య విభేదాలు సృష్టించే మీలాంటి వాళ్ళను తప్పకుండా తరిమి కొట్టే విధంగా ప్రజలందరూ ఆలోచన చేయాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తూ నమో వీరబ్రహ్మణే, నమో విశ్వకర్మనే, జై భారత్, జై హింద్, జై బీజేపీ.